పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ గ్యారంటీల అమలే తమను గెలిపిస్తుందన్నారు. గత 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో బీఆర్ఎస్ ఒరగబెట్టిందేమీ లేదన్నారు. మహాశివరాత్రి సందర్భంగా కరీంనగర్లోని పాతబజార్ శివాలయంలో శివుణ్ణి దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ చాదిరక్క శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ब्रह्मायुराजुर्भव आयुरायुर्भव इमे श्रिये पद्महस्ते सुगन्धे वक्षस्थले पुण्यसुजायमाने प्रमोदमानैरभिमन्यमानैः पुत्रैः पौत्रैः श्रीवर्धताम् दीर्घमायुः धान्यम् धनम् पशुम् बहुपुत्रलाभम् शतसंवत्सरम् दीर्घमायुः हरशम्भो महादेव विश्वेश अमरवल्लभ शिवशंकर सर्वात्मन् नीलकंठ नमोस्तुते गौरी शंकर भगवान प्रेम कुमार देवपाल महेश कुमार చారిత్రాత్మకమైనటువంటి కరీంనగర్ పట్టణంలో పాత బజార్ శివాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పూజ చేసుకోవడం జరిగింది. అందరం కలిసి అందరూ కూడా బాగుండాలి, సర్వేజన సుఖినో అని అదేవిధంగా భగవంతుడు ప్రభుత్వం అన్ని రకాలుగా ఆశీర్వదించి చెప్పిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలన్నీ ఎవరన్ని అడ్డంకులు సృష్టించినా ఇబ్బంది లేకుండా ప్రజలకు అందే విధంగా ఆ ధైర్యాన్ని ఆశించింది విధంగా ప్రభుత్వం ప్రార్థిస్తూ తప్పకుండా ఎవరైనా ఏదైనా మాట్లాడేప్పుడు పరిస్థితులను బట్టి మాట్లాడాలని వస్తుంది. అవన్నీ కూడా ఆటంకాలు కలిగే విధంగా అటువంటి మాటలన్నీ పోయే విధంగా భగవంతుడు సంకల్పం. ఎంపీ ఎలక్షన్ తర్వాత కేటీఆర్ రేవంత్ రెడ్డి బీజేపీలో కలుస్తారని నిన్న కేటీఆర్ గారు వ్యాఖ్యలు చేశారు సార్. కేటీఆర్ కేసీఆర్ కొడుకు రాజకీయ నాయకుడు అనుకున్నా కానీ జ్యోతిష్కులు అనుకోవాలి. జ్యోతిష్కులు చెప్తే ఎంపీ అభ్యర్థిని ఇంకా కూడా ప్రకటించలే కరీంనగర్ నుండి మా పార్టీ మా ఇష్టం వాళ్ళ పార్టీ తప్పకుండా ప్రకటిస్తాం. కరీంనగర్ కాంగ్రెస్ పదేళ్లలో ఏం చేశారో అడుగుతున్నారు. 10 ఏళ్లలో ఏ ఊరు కాలేదు ఎంపీ కాలేదు నేను వాళ్ళని ప్రశ్నిస్తాను. మీరు కావాలంటారుగా మేము మాది ఊరు కాదుగా మీరు కాదు చేసి పెడతాం. 10 ఏళ్లలో ఏం చేసిందో చూపెడితే మేము కూడా మాకు జవాబుగా మేము ఏం చేస్తున్నాం 3 నెలల్లో ఏం చేస్తామో చెప్తాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు 500 రూపాయలు గ్యాస్ ఎందుకు ఇవ్వలేదు చెప్పండి. మీరు అధికారంలో 200 యూనిట్లు ఉచితంగా ఎందుకు ఇవ్వలేదు చెప్పండి. మీరు అధికారంలో ఉచితంగా మహిళలకు ఆర్టీసీ బస్సు ఎందుకు ఇవ్వలేదు చెప్పండి. అప్పుడు ఊరు కాలిందే ఫీల్ కాలిందనే చర్చ చేసుకుంటాం. కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఇవ్వకనే పంటలు ఎండిపోతున్నాయని నిన్న పంటల మీద 3 నెలల్లో మేము చేసింది తప్పేది. 3 నెలల్లో మేము చేసిన పొరపాటు ఏంటి? మీరే కదా నిన్నటిదాకా ప్రభుత్వం ఉన్నది.